గాలి మాటలు చెప్పే నాయకులను మున్సిపాలిటీలో గెలిపించొద్దన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. భద్రాద్రి జిల్లాలో పర్యటించిన ఆయన కొత్తగూడెం కార్పొరేషన్లో ప్రచారం చేశారు. కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు నారాయణ. అవకాశవాదులు ప్రజానాయకులకు మధ్య కొత్తగూడెం ఎన్నికలు జరుగుతున్నాయన్నారు నారాయణ. ధనబలం ప్రజాబలం మధ్య పోరులో ప్రజాబలమే గెలవాలని అన్నారు. స్థానికంగా ఎవరు పనిచేస్తున్నారు, సొంత అడ్రస్ ఏది తెలుసుకోవాలి. సాంబశివరావు అడ్రస్ పర్మనెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసే, శామిలి పార్టీ అడ్రస్ పర్మనెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసే, ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసే. మా అడ్రస్ మారు, కానీ మేము ప్రచారానికి వస్తున్నారు. వాళ్ళ అడ్రస్ అడగండి. గత 5 ఏళ్ళకి అక్కడ ఏ అడ్రస్ ఉండేది, 10 ఏళ్ళకి ముందు ఏ అడ్రస్ ఉన్నారు, 15 ఏళ్ళ ముందు ఏ అడ్రస్ చెప్పండి చూద్దాం. చెప్పలేదు. మేము గవర్నమెంట్ చేయడం చెప్పగలం. నేను సన్స్ ఆఫ్ సాయిల్, ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో ఉన్నట్టు ఓటర్స్ని ఈ భూమిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఏర్పడుతున్నటువంటి ఎన్నికలు. అలాంటప్పుడు కేవలం డబ్బులు తీసుకొచ్చో అధికార బలం చూపించి ఖండ బలం చూపిస్తే స్థానిక సమస్యలనే పరిష్కారం చేయలేదు, స్థానిక ప్రజలను బెదిరించలేదు. ఇది తల్లిపాలకు పోతపాలకు మధ్య పోటీ, తల్లిపాలకు డబ్బా పాలకు మధ్య పోటీ. తల్లిపాలు ఇక్కడ ఉండేవాళ్ళు చేశారు, డబ్బా పాలు అది పోతుంది ఇప్పుడు. అందువల్ల ఈ పోటీ కేవలం రాష్ట్ర కేంద్ర రాజకీయాలు కాకుండా స్థానికంగా ఎవరు పనిచేస్తున్నారు, సాంబశివరావు ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు, ఏ పార్టీలో పనిచేస్తున్నాడు, శామిలి పార్టీ ఎప్పటి నుంచి పనిచేస్తాడు, ఏ పార్టీలో పనిచేస్తాడు, మీరు పోటీ చేసే అభ్యర్థులు ఎక్కడి నుంచి చూశారు. ఇవన్నీ చూసినప్పుడు ఈ ప్రాంతం బాగుపడాలన్నా, రాజకీయాలు మంచిగా రావాలన్నా, రాజకీయ అవినీతి పోవాలన్నా, భవిష్యత్తు రాజకీయ అభివృద్ధి పవర్ సాగించేటువంటి నైతిక ధైర్యం కమ్యూనిస్ట్ చెప్పలేదు. అందువల్ల ఈ ఎన్నికలు ఒక పవిత్రమైనటువంటి స్థానిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేటువంటి కాబట్టి ఇక్కడ కంకిగూడెం ఓటు వేసి గెలిపించడం ద్వారా కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాల్లో మంచి ఫలితాలు సాధించమని చెప్పేసి ప్రజానికానికి కోరు.